28, and C, test of divisibility by 6. This is the next rule. Okay, up to now we discussed about test of divisibility by 2, test of divisibility by 3, test of divisibility by 9, test of divisibility by 4, 10, test of divisibility by 5. Okay, 5 rules are completed. Now sixth one, test of divisibility by 6. See here, this rule is dependent on test of divisibility by 2 and test of divisibility by 3. See here how it is. Okay, I am taking a number 36 తీసుకున్నాను. ఈ నెంబర్ మనకు తెలుసు కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు ఇది 6 టేబుల్లో డివిజిబుల్ అవుతుందని. ఇఫ్ ఐ టేక్ 216 తీసుకున్నాను. ఈ నెంబర్ని చూడగానే మనం చెప్పలేం ఇది 6తో డైరెక్ట్ మనకు రూల్ తెలియకుండా మనం చెప్పలేము ఈ నెంబర్ 2తో అది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో ద రూల్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ బై 6 ఈజ్ ఇఫ్ ఏ నెంబర్ is divisible by both 2 and 3, then that number is divisible by 6. See here, if a number is divisible by both 2 and 3, both 2 and 3, then that number is divisible by 6. ఏదైనా ఒక నెంబర్ 2 తోని and 3 తో కూడా divisible అయితే then that number is divisible by 6. ఆ నెంబర్ 6 తో divisible అవుతుంది. ఎందుకు 2 and 3 తీసుకున్నారు? 2 into 3 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 2 3 6 కాబట్టి ఏదైనా ఒక నెంబర్ ఈ 2 తోని 3 తోని divisible అవుతేనే 6 తో divisible అవుతుంది. 216 తీసుకున్నాను. 216 2 తో divisible అవుతుందా? వాట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ divisibility by 2? If any number having 0 2 4 6 8 in its last place or in its units place, then that number is divisible by 2. ఏదైనా ఒక నెంబర్ కి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లాస్ట్ ప్లేస్ లో ఉంటే లాస్ట్ డిజిట్ అవుతే then the number is divisible by 2. ఆ నెంబర్ 2 తో divisible అవుతుంది. ఇక్కడ 216 లో 6 ఉంది లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్ లో. సో 6 is so this number is divisible by 2. ఓకే, 2 కన్ఫర్మ్ అయిపోయింది మనం 2 తో divisible అవుతుంది. సో 3 చెక్ చేద్దాం ఇప్పుడు. 216 what is the test of divisibility by 6 by 3? The sum of the digits of a number is divisible by 3, then the number is divisible by 3. ఏదైనా ఒక నెంబర్ కి ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్ యాడ్ చేస్తే ప్రోడక్ట్ వస్తుంది, యాడ్ చేస్తే సమ్ వస్తుంది కదా, ఆ సమ్ 3 తో డివిజిబుల్ అవ్వాలి. 2 + 1 + 6 9. ఏదైనా ఒక నెంబర్ ఇంత డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆ డిజిట్స్ ఏదైనా ఒక నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేసినప్పుడు సమ్ వస్తుంది కదా, ఆ సమ్ 3 తో డివిజిబుల్ అవుతే మనకు ఆ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. సో సమ్ ఎంత వచ్చింది? నాకు 9 వచ్చింది. 9 3 తో డివిజిబుల్ అవుతుంది 3 టైమ్స్. సో 3 కూడా అయ్యింది. సో 2 and 3 అవుతే 6 కూడా అవుతుంది. సో దిస్ నెంబర్ is divisible by 6. Another number I am taking 339 తీసుకున్నాను. Okay, is this number is divisible by 3? No, it is not divisible by 3 because last digit is 9. Last digit 9 ఉంది కాబట్టి ఈ నెంబర్ 2 తో divisible అవ్వదు. Okay, and I am checking for 3. 3 plus 9 is equal to 3 plus 3 6, 6 plus 9 15. 15 3 తో divisible అవుతుంది. సో 2 తో divisible అవ్వట్లేదు, 3 తో అవుతుంది. సో దిస్ నెంబర్ is not divisible by 6. ఈ రెండిట్లో ఏది divisible అవ్వకపోయినా సరే 6 అనేది divisible అవ్వదు. ఓకేనా? సో 6 తో కూడా divisible అవ్వట్లేదు. కావాలంటే ఒకసారి డివిజన్ చేసి చూడండి. 339 5 times 6 5 is 30. 3 is the remainder. 9 I am taking down. Again 36 3. So remainder ఎంత వస్తుంది? మనకి 3 వస్తుంది. So it is not divisible by 6. If you take this number 216 and divide with 6 3 times 3 6 18
21 minus 18 3 and 6 I'm taking down 36 6 times 36 minus 36 0 we get remainder. So ఇక్కడ మనకి 36 times అయితే 6 into 36 అయితే మనకి 216 వస్తుంది. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. అర్థమైంది కదా మీకు? ఏదైనా ఒక నెంబర్ 2 తోని 3 తోని డివిజిబుల్ అయితేనే మనకి 6 తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వకపోయినా సరే 6 తో డివిజిబుల్ అవ్వదు. Okay children, see here exercise 2.1 in page number 29. Third problem చూడండి, which of the following numbers are divisible by 6. So first one check చేయండి. ఈ స్టేట్మెంట్ మీరు నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఫర్ రూట్. Okay, see here first problem. Given is 5,86,476. చూసిన వెంటనే నెంబర్ మనం చెప్పలేం ఈ నెంబర్ 6 తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో మనకు రూల్స్ తెలుసు కాబట్టి ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, ఫస్ట్ 2 తో చెక్ చేద్దాం. 2 తో చెక్ చేయాలంటే ఏంటి? ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ హ్యావ్ 0 or 6 or 0 or 2 or 4 or 3 4 or 6 or 8 then that number is divisible by 2. So last place లో 6 ఉంది కాబట్టి this number is divisible by 2. 5,86,476 is divisible by 2. Okay, now 3 తో చెక్ చేద్దాం. మనం 2 నెంబర్స్ తోనే చెక్ చేయాలి కాబట్టి 3 తో చెక్ చేస్తున్నాను. సింప్లీ ఐ యామ్ యాడింగ్ 5 plus 8 plus 6 plus 4 plus 7 plus 6. యాడ్ చేయండి, ఎంత వస్తుందో? 5 plus 8 13, 13 plus 6 19, 19 plus 4 23, 23 plus 7 30, 30 plus 6 36. ఓకే, 36 మీకు ఇంకా కన్ఫ్యూజన్ అనిపిస్తే 2 డిజిట్స్ యాడ్ చేసుకోండి. 3 plus 6 9. సో 9 is divisible by 3. Therefore 5,86,476 is divisible by 3. Therefore it is divisible by 6. ఎందుకు 6 తో డివిజిబుల్ అవుతుందంటే ఇది 2 తోని డివిజిబుల్ అవుతుంది, 3 తోని డివిజిబుల్ అవుతుంది కాబట్టి. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్. 5,34,978 ఇచ్చాడు. ఈ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఇస్ 8. సో ఇట్ ఈస్ divisible by 2. Now check for 3. Add the digits 5 plus 3 plus 4 plus 9 plus 7 plus 8. That is equal to 5 plus 3 8, 8 plus 4 12, 12 plus 9 21, 21 plus 7 28, 28 plus 8 36, 36 means 9. So 9 is divisible by 2. Therefore it is divisible by 3. Therefore it is divisible by 6 also. Okay children. Okay children, చూడండి థర్డ్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ divisible by 6. 1 and 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. 3 4 5 6 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. బాయ్. సీ యు టుమారో.